హాయ్ గాయ్స్, ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో 6th మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రావల్పూడి స్టేడియంలో జరగబోతుంది. ఫస్ట్ ఈ స్టేడియం కనుక చూసుకుంటే స్టేడియం చాలా మంచి బ్యాటింగ్ ట్రాక్. అందుకే మోస్ట్ ఆఫ్ ది కెప్టెన్స్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటారు ఎప్పుడు. ఎందుకంటే ఆడే కొద్దీ పిచ్ బాగా స్లో అవుతుంది అండ్ బ్యాట్స్మెన్స్కి రన్ స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ చాలా పెద్ద హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టార్గెట్ హై ఉన్నా కూడా చేసింగ్ టీమే గెలిచాయి. అండ్ ఇక్కడ ఇంకో బౌలర్స్కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్కి ఫస్ట్ ఫ్యూ అవర్స్లో బాగా హెల్ప్ దొరుకుతుంది న్యూ బాల్తో అండ్ మంచి బౌన్స్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా ఫస్ట్ బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ న్యూ బాల్ యూజ్ చేసుకొని వికెట్స్ తీసి ప్రెజర్లో పెట్టచ్చు అపోనెంట్ని అండ్ తర్వాత ఈజీగా చేజ్ చేయొచ్చు టార్గెట్ని. ఎందుకంటే పిచ్ స్లో అవుతుంది కాబట్టి ఈజీగా టార్గెట్ చేజ్ చేయొచ్చు. అండ్ ఈ పిచ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ కనుక చూసుకుంటే 242 రన్స్ ఉంది. అంటే ప్రతి మ్యాచ్ యావరేజ్గా 242 రన్స్ కన్ఫామ్గా కొడుతున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఇది ఆల్రెడీ హై స్కోరింగ్ గ్రౌండ్ అని చెప్పాను కాబట్టి సో 242 రన్స్ డెఫినెట్గా కొడుతున్నారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రతి టీం. అండ్ ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 times గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 14 times గెలిచాయి. సో క్లియర్గా ఇక్కడే తెలిసిపోతుంది చేజింగ్ డామినేషన్ ఉందని మీకు. అండ్ బౌండరీ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ 64 meters ఉన్నాయి. ఆఫ్ సైడ్ ఏమో 72 అండ్ లెగ్ సైడ్ ఏమో 70 meters. బౌండరీస్ ఎలాగో చిన్నగా ఉన్నాయి, అందుకనే ఇది చాలా హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి బ్యాట్స్మెన్స్ రెండు టీమ్స్ హై స్కోరింగ్ కొడతాయి. ఇంకా 2 teamsని చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది అండ్ న్యూజిలాండ్ ఏమో వాళ్ళ లాస్ట్ మ్యాచ్ హ్యూజ్ విక్టరీతో వస్తుంది. ఫస్ట్ బంగ్లాదేశ్ టీంని చూసుకుంటే బంగ్లాదేశ్ టీంకి ఎప్పటి నుంచో ఉన్న ఒకటే ప్రాబ్లం, వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్. వాళ్ళు ట్రై చేసిన కాంబినేషన్స్ ఏ టీము ట్రై చేయలేదు ఇప్పుడు దాకా అండ్ ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. ఓపెనింగ్ పొజిషన్లో ఇప్పటికీ చాలా కాంబినేషన్స్ ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే తన్జీద్ హసన్, సోమి సర్కార్స్ ఇద్దరు ఓపెనర్స్. తన్జీద్ హసన్ చాలా మంచి బ్యాట్స్మెన్, అగ్రెసివ్గా ఆడతాడు అండ్ రీసెంట్గా తన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో తన ఫామ్ కూడా చాలా బాగుంది. అండ్ సోమి సర్కార్ చూసుకుంటే సోమి సర్కార్ చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అండ్ చాలా మంచి ప్లేయరు. బట్ తన రీసెంట్ ఫామ్ అంతేం బాగాలేదు అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ వన్ డౌన్లో నజ్ముల్ హుసేన్ షాంటో బంగ్లాదేశ్ కెప్టెన్, చాలా కన్సిస్టెంట్ ప్లేయర్ టీంకి అండ్ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు కానీ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఇస్తున్నాడు బంగ్లాదేశ్ టీంకి అండ్ కెప్టెన్ కూడా అయ్యాడు. అండ్ ఇంకా నెక్స్ట్ తౌహీద్ హృదోరి మన ఇండియాకి అగైనెస్ట్గా బంగ్లాదేశ్ని కాపాడిన హీరో. క్రాంప్స్ వచ్చినా కూడా లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి ఇండియా తరపున ఇండియాకి అగైనెస్ట్గా మంచి టోటల్ని పోస్ట్ చేశారు బంగ్లాదేశ్ టీము. తనకి క్రాంప్స్ ఉన్నా కూడా లాస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రాక్టీస్ సెషన్స్లో తను కూడా ప్రాక్టీస్ చేశాడు. సో నాకు తెలిసి తను ఏం డ్రాప్ అవ్వడు, మ్యాచ్ ఆడతాడు. అండ్ నెక్స్ట్ ముష్ఫికర్ రహీం వాళ్ళ టీంలో ఉన్న ది మోస్ట్ సీనియర్ ప్లేయరు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరు. సో డెఫినెట్గా లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినా కూడా ఈ మ్యాచ్లో డెఫినెట్గా రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళ టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్. అండ్ తన బీపీఎల్ రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది అండ్ తన హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఉన్నాడు అండ్ హైయెస్ట్ రన్ స్కోరింగ్ బ్యాట్స్మెన్స్లో కూడా తన లిస్ట్లో కూడా తన పేరు ఉంది. సో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ జాకిర్ అలీ లాస్ట్ మ్యాచ్లో హృదోరితో పార్ట్నర్షిప్ చేసి ఇండియాకి అగైనెస్ట్గా మంచి స్కోర్ని పోస్ట్ చేశారంటే వీళ్ళిద్దరి వల్లే. సో జాకిర్ అలీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు బంగ్లాదేశ్కి. అండ్ నెక్స్ట్ రిషాద్ హుసేన్, తను బంగ్లాదేశ్కున్న వన్ అండ్ ఓన్లీ ప్యూర్ లెగ్ స్పిన్నర్ అండ్ తన బ్యాటింగ్ కూడా ఆడగలడు. లాస్ట్ మ్యాచ్లో చూసాము, ఈజీగా 6 కొట్టాడు ఇండియా పైన. అండ్
2 వికెట్లు కూడా తీశాడు లాస్ట్ మ్యాచ్లో. సో అతని పర్ఫార్మెన్స్ కూడా రీసెంట్ ఫామ్ చాలా బాగుంది. అండ్ తన్జీద్ హసన్ సకీబ్ తను లాస్ట్ మ్యాచ్లో అంతేం పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇండియాకి అగైనెస్ట్గా బాగా రన్స్ లీక్ చేశాడు. అండ్ తన రీసెంట్ ఫామ్ కూడా అంతేం బాగాలేదు. అండ్ తస్కిన్ అహ్మద్ అండ్ ముస్తాఫిజుర్ వీళ్ళకున్న ది సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్స్. అండ్ వీళ్ళిద్దరూ డెఫినెట్గా పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్ కూడా తస్కిన్ అహ్మద్ 1 వికెట్ 2 వికెట్స్ తీశాడు. అండ్ ముస్తాఫిజుర్ ఏమో 1 వికెట్ అండ్ రన్స్ తక్కువ కొట్టించాడు. సో వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ బౌలర్స్ బంగ్లాదేశ్కి గెలవాలంటే. అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే ఆల్రెడీ గ్రూప్లో 2nd ప్లేస్లో ఉన్నారు. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మీద హ్యూజ్ విక్టరీ గెలిచి హ్యూజ్ రన్స్ డిఫరెన్స్తో గెలిచి వస్తున్నారు. అండ్ వాళ్ళ స్క్వాడ్లో ఇంజురీస్ ఏం లేవు కాబట్టి సో సేమ్ విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తారు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే కాన్వే అండ్ విల్లింగ్ ఇద్దరు సాలిడ్ ప్లేయర్స్. అండ్ విల్లింగ్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టాడు కాబట్టి తన ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ మనందరికీ తెలుసు కాన్వే చాలా కన్సిస్టెంట్ ప్లేయర్ న్యూజిలాండ్కి. సో డెఫినెట్గా ఇద్దరు మంచి సాలిడ్ ప్లేయర్స్ ఓపెనింగ్ పేరు. అండ్ వన్ డౌన్ అని కాదు కానీ విలియమ్సన్, డేరీ మిచెల్, లాథమ్ ముగ్గురు ది సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ న్యూజిలాండ్కి. అండ్ మంచి మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా మిడిల్లో ఖచ్చితంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మంచి రెస్పెక్టబుల్ టోటల్ తీసుకురాగలరు. సో వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అండ్ సీనియర్ ప్లేయర్స్. సో డెఫినెట్గా రన్ స్కోర్ చేస్తారు. దాని తర్వాత ఫిలిప్స్ లాస్ట్ మ్యాచ్ 30 balls 60 కొట్టాడు. తన హిట్టింగ్ మళ్ళీ చూపించాడు. అండ్ ఫిలిప్స్తో పాటు ఫిలిప్స్ అండ్ బ్రేస్వెల్స్ ఇద్దరు డీప్ డౌన్ ద ఇన్నింగ్స్ బాగా హిట్టింగ్ చేసి మంచి స్కోర్ ప్లేస్ చేయగలరు వాళ్ళు. సో ఫిలిపి, బ్రేస్వెల్ అండ్ శాంట్నర్ వీళ్ళు ముగ్గురు డెత్ ఓవర్స్లో వచ్చి మంచి హిట్టింగ్ చేయగలరు. వాళ్ళకున్న 3 ఫాస్ట్ బౌలర్ పేరు నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ అండ్ విలియం మోరోక్. ఇందులో నాథన్ స్మిత్ ఫామ్ అంతేం బాగాలేకపోయినా, అంత మంచిగా స్టాట్స్ ఏం లేకపోయినా కూడా మ్యాట్ హెన్రీ అండ్ విలియం మోరోక్ ది బెస్ట్ బౌలర్స్. న్యూజిలాండ్కు ప్రజెంట్ ఉన్న ది బెస్ట్ బౌలర్స్. వాళ్ళ రీసెంట్ ఫామ్ కానీ అండ్ వాళ్ళ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరు చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు రేపటి మ్యాచ్లో. ఎందుకంటే పవర్ ప్లేలో వాళ్ళిద్దరూ మంచిగా స్వింగ్ చేయగలరు అండ్ మంచిగా డెక్ని హిట్ చేయగలరు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ న్యూజిలాండ్కి. సో బోత్ టీమ్స్ని కంపేర్ చేసుకుంటే అన్ని ఏరియాస్లో న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మ్యాచ్ విన్నర్ మ్యాక్సిమం కాదు 99% న్యూజిలాండే గెలుస్తుంది డెఫినెట్గా. కానీ టాస్ మాత్రం చాలా క్రూషియల్గా ప్లే చేస్తుంది. ఎందుకంటే చేజింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలా డైలీ మ్యాచ్ రివ్యూస్, ప్రిడిక్షన్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మ్యాచ్ రిపోర్ట్స్ కావాలన్నా, లాస్ట్ కట్ బుక్ సెట్ ఎంట్రీస్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఎవ్రీ లీగ్, ఎవ్రీ మ్యాచ్కి 10 minutes ముందే మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తాను ఛానల్లో. అండ్ మీకు ఎక్కడ ఆడాలో తెలియకపోతే టెలిగ్రామ్ ఛానల్లో ఒక ట్రస్టెడ్ సైట్ లింక్ ఇచ్చాను. అందరూ అందులో బుక్ క్రియేట్ చేసుకొని మ్యాచ్ టైంకి రెడీగా ఉండండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ.